శుభ సాయంకాల వేళ స్వాగతం సుస్వాగతం. ఇటువంటి శ్రీ శ్రీపాద కుమార్ శర్మ గారు సమాధిగా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ప్రముఖ కవి వ్యాఖ్యాత సమాధిగా ఆహ్వానిస్తున్నాము. వారి యొక్క ముఖ్య కార్యకర్తగా ఉన్నటువంటి సమాధిగా ఆహ్వానిస్తున్నాము. ఎందుకోసమంటే నిన్నే మండలం కూడా గురిపోవడం కార్యక్రమం నిర్వహించుకున్నాం. ఆ సందర్భంగా ప్లస్ మరియు ఈరోజు నలుగురికి సన్మాన కార్యక్రమం ఉంది. మీరందరూ కూడా జరిపిస్తూ మా యొక్క కార్యక్రమం ఆశ్రయించగా కోరుతున్నాము. శ్రీ నారాయణ గారు రాము గారు. महाकाव्य नाटकादि प्रियं मूषिकवाहनमोदक प्रियं महागणपतिं मनसा स्मरामि महागणपतिम्. ఈరోజు నగరంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి ఒక నలుగురు ప్రముఖులు, వయోవృద్ధులు, పైగా విద్యావంతులు, అలాంటి మహామహులకి ఈరోజు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది శ్రీపాద కళాపీఠం. అందుకు గాను మా అందరం కూడా ఈరోజు ఇక్కడ గీతాభవన్లో సమావేశమయ్యాం. సమయానికి వచ్చేసిన ఆత్మీయులందరికీ కూడా మరోసారి స్వాగతాంజలి తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి శ్రీపాద కళాపీఠం అధ్యక్షులు, తద్వారా నిజామాబాద్ నగరంలో అనేక నాటకాలు, అనేక సంగీత కార్యక్రమాలు ఎన్నో నిర్వహించి మరి అటు సంగీత ప్రియులకు, ఇటు సాహిత్య ప్రియులకు, అటు నాటక ప్రియులకు అందరిలో అల్లో నాటకాలుగా, అదే కాకుండా నిజామాబాద్ ఘనత శ్రీమాన్ కుమార్ శర్మ గారు అని చెప్పక తప్పదు. అలాంటి అభినవ భీష్ముడు, మరి ఇంతటి వయసులో కూడా ఏదో సమాజానికి చేయాలి అనేటువంటి తలంపు కలిగినటువంటి శ్రీపాద కళాపీఠం అధ్యక్షులైనటువంటి శ్రీపాద కుమార్ శర్మ గారు ఇప్పుడు తమ స్వాగతోపన్యాసాన్ని మనకు అందిస్తారు. ఈరోజు చాలా గొప్ప రోజు. మీకు అందరికీ తెలుసు, ఈరోజు ఇక్కడ మన సమావేశం మహాత్ముడు దాశరథి గారి 29 వేడుకలు ఇక్కడ మనం నిర్వహించుకుంటున్నాం. మనం ఇక్కడ ఎలాగే నిర్వహించుకుంటామో మొత్తం తెలంగాణ మరియు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా నా ఉద్దేశం దాశరథి గారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారు నేను అనుకుంటున్నాను. మరి దాశరథి గారు నిజంగా తెలంగాణ ఆలోచించి ప్రదేశం వారి గురించి సభా కార్యక్రమంలో విషయాలు మాట్లాడుతున్నాం. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ పట్టడానికి మరి ఎంతో కనకీర్తి తెచ్చినటువంటి నలుగురు మహానుభావులు మరి ఘనంగా సన్మానించుకోవాలని ఉద్దేశించారు.
2 తెలుగు రాష్ట్రాల్లో ఎలుగుడింపులో చేస్తున్నటువంటి మహనీయులు. అందులో చిన్న రిక్వెస్ట్, కూర్చుంటే బాగుంటుంది. మొదటి వారు డిబేట్ చేసిన తెలియని మహానుభావులు మహానీయులు. తర్వాత రెండవ ఎక్కడే ఉండి గుర్తు పొందుతారు కదా. దీని గురించి తెలియని వారు ఇంకోసారి ఆయన తెరవేర పోటీలు కార్యక్రమాలు నెరవేరే కార్యక్రమాలు నిర్వహించారు. మరి నిజామాబాద్ పట్టణానికి మంచి పేరు ప్రఖ్యాలు సంపాదించినటువంటి హిందీలోను తెలుగులోను ఉత్తర పండితులు. తెలుగులో కూడా హిందీలో కూడా వర్కికుడైన మీరందరూ ఎంతో వ్యయాసం వచ్చి మీరందరూ ఇచ్చేసిన పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీపాద కళాపీఠం పెట్టాల. నా ఉద్దేశం ఒక 18 సంవత్సరాల నుంచి నిజామాబాద్లో సాహిత్య సేవలు చేస్తున్న విషయం మీకు అందరికీ తెలిసిందే. అయినా కానీ గుర్తు చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి ఈ ముఖ్యోద్దేశం అంటే సాహిత్యం సేవ చేస్తూ అన్ని కళలలో నిష్ణాతులైన వాళ్ళందరికీ సన్మానం చేయాలి, చేసి వారికి జ్ఞానానికి ఆపాదించాలని ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించడం జరిగింది. ఈ సంస్థకి ఉపాధ్యక్షులు చంద్రబాబు గారు, తర్వాత అశోక్ చంద్ర గారు, ప్రధాన కార్యదర్శి జగన్ చంద్రశేఖర్ గారు, నిర్వాహక కార్యదర్శి చిరంజీవాచార్య. మరి మేము కోచింగ్ ఎప్పుడో మేము సన్మానం చేసి సంకల్పించాం. ఏమైనా పెద్దలు మీరందరూ తప్పప్పులుంటే మన్నించవలసిన కోరికలో చాలా ముందర నా ఉద్దేశం ప్రకారం పత్రికల వారి కోసం ఈ సన్మాన గ్రహీతల ముందర సన్మాన కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుందని పెద్దలు నిశ్చయం చేశారు. అంచేత ఒక్కొక్కరిని వేదికకు తెచ్చి సన్మాన కార్యక్రమం నిర్వహించి మళ్ళీ నలుగురిని కూర్చోబెట్టి కూడా గ్రూపులు తీసుకోవడానికి చేస్తాం. మొట్టమొదట అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు చంద్రబాబు గారు, చిరంజీవాచార్య, గారు, అలాగే వేదిక వేదికలో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. వాళ్ళ మనం నిర్వహించుకుంటున్న ఈ శ్రీవాద కళాలను ఏర్పాటు చేస్తున్నటువంటి సన్మానోత్సవ కార్యక్రమానికి అందరికీ స్వాగతం. మా అధ్యక్షులు ముఖ్యమైన అంశాన్ని ఈరోజు సందర్భోచితమైన విషయాలు చెప్పారు. ఇక మనంగా ఆలోచన ఏదో ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశం గొప్పైనటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వారిని గుర్తించి వారిని గౌరవించడం వల్ల తరువాతి తరాలకు ఒక మార్గాన్ని నిర్దేశించేటువంటి వాళ్ళు అవుతామని, కొత్త తరానికి ఒక మార్గదర్శకంగా ఉండాలని, అలాగే వారి అభివృద్ధికి ఇది ఇతోధికమైనటువంటి ప్రోత్పలలాగా ఉంటుందనే భావించే ఉద్దేశంతో ఈ కళాపీఠం ముందుకు వస్తున్నటువంటి సందర్భంగా ఇందులో ఎవరైతే సన్మానార్హులుగా గుర్తించడం జరిగిందో వారందరికీ ప్రత్యేకంగా అభినందనల పూర్వక నిజానికి అభినందనలు చెప్పాల్సిన వయస్సు నాకు లేదు. చాలా పెద్దవాళ్ళు. అందరికీ వారికి అభివందనాలతో నేను నమస్కరిస్తూ భవిష్యత్తులో మీ వల్ల ఇంకా కొంతమంది మహానుభావులు తయారు కావాలని దానికి నేను సహకరిస్తున్నాను. మీ వైదుష్యానికి మరొకసారి నమస్కారాలు తెలుపుతూ ఇందుకు సహకరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. గీతాపురం ప్రాంగణంలో నలుగురు వ్యక్తులకి సన్మాన కార్యక్రమం చేసి కాదు. ఆ సెలక్షన్ కూడా విమర్శలు ఎంతమంది సెలక్షన్ చేశారంటే పెద్దవాళ్ళు, అందరికీ ఆదర్శనీయులు, అందరూ తెలిసిన వాళ్ళు. మళ్ళీ కుటుంబే కాదు, అందరూ తెలిసిన వాళ్ళకి మేకరాంతో పేరు అందరికీ అక్కడ అందరూ నోటాడు. ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారు గీతాపురం.
మా మేడ్చల్ ప్రభుత్వం అనేది పుస్తకాలు రాశాడు. ఆయన మన సంగీత కార్యక్రమాలు, ఇతర పరిసర కార్యక్రమాలు, ఈ నలుగురు కూడా అందరి సుపరిస్థితులే. అయినా ఈ సందర్భంగా ఈవేళ చేయడం అనేది చాలా విశేషం. ఎందుకంటే అంటే నా తెలంగాణ కూటమిలో ఉన్నటువంటి ఆ యొక్క దాశ అనేది ఫస్ట్ టైం మన తెలంగాణకు గొప్ప ముట్టలు పెట్టారు. ఆ వ్యక్తి ఈరోజు జయంతి సందర్భంగా 9వ జయంతి సందర్భంగా ఈరోజు నలుగురి సన్మానం అంటే చాలా గొప్ప విషయమైనటువంటిది. ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి మన అందరికీ కూడా మీ సహకారంతో మరి ముందు చేయాలని కోరుకుంటూ నలుగురితో బాగున్నాను. ఆయన ఇక్కడ మా అధ్యక్షుల వారి కారణం ఏంటంటే వాళ్ళందరూ కూడా జీవితాన్ని కాచి పడవలసినటువంటి వ్యక్తులు, అనుభవాల పంటలు పండించుకొని తలకెత్తుకున్న వ్యక్తులు. నలుగురు 4 దిక్కులు. నా దృష్టిలో దిక్కులు మాత్రమే కాదు, రానున్న భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచిన 4 బంగారు మొక్కలుగా నేను భావిస్తున్నాను. వాడు మనం చెప్పేది ఎంత మటుకు వింటున్నారు అన్న సంగతి మనకు తెలియదు, కానీ ఆ వయసు వచ్చేసరికి మనం నిల్చుంటామో కూర్చుంటామో కూడా తెలియని పరిస్థితి. కాబట్టి వాళ్ళ ముందు ఆడుకున్నటువంటి వ్యక్తిగా, వాళ్ళ ఇంటి ముందు వాటిలో ఆడుకున్నటువంటి బాలుడిగా అప్పట్లో ఉన్న నేను ఇవాళ వారి పురస్కార ఈ సమాసంలో 4 మాటలు మాట్లాడే అవకాశం కలిగింది. అందుకు ఉదాహరణ నా బాల్యంలో నందమూరి యాదవరావు గారి ఇంటి ముందు మేము ఆడుకుంటూ అల్లరి చేసుకుంటే ఇంత పెద్ద పెద్దలు తీసుకొని వచ్చి వాయించేసేవాడు. మాకు అప్పుడు ఈయన బాగా అర్థం చేసుకున్నాడు అని చెప్పి అన్న వ్యక్తి కూడా ఆయన ముందు నేను మాట్లాడే అవకాశం వచ్చినందుకు ఆ మాట్లాడే సరస్వతి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రెండవది మేఘా రామస్వామి గారు. మేము సాహిత్యాన్ని చదువుకోవడానికి అరుణాచల్ ఘోష్ కేంద్ర బిందువు. అక్కడికి వెళ్ళి మేము పుస్తకాలను, ఎందుకంటే ఒక పత్రిక 6 పైసలు 7 పైసలు ఉంటుండే, ఒక వారపత్రిక 12 పైసలు ఉంటుండే. ఆ 12 పైసలు మా దగ్గర లేకపోతే ఆ వాళ్ళ అరుణాచల్ కోసం వెళ్ళి ఫ్రీగా చూసేవాడు. ఒక్కనాడు కూడా అన్నదమ్ములు మమ్మల్ని ఎందుకు చూస్తున్నారు, అక్కడ ఉచితంగా చూడవద్దు అని చెప్పి ఎన్నడూ ప్రోత్సహించినారు. కాబట్టి మేఘా రామస్వామి గారికి, కందకొత్తి యాదవరావు గారికి, ఇంకా ఇద్దరు మాన్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు తలపెట్టినటువంటి పెద్దలు శ్రీపాద కుమార్ శర్మ గారు అనుభవాల పంటలు పండించుకున్నటువంటి మహానుభావులు. రెండవది చిరంజీవాచార్యులు. నిజామాబాద్ జిల్లాలోనే కాదు, ఉభయ రాష్ట్రాల్లో కూడా హరికథకు మూల విరాట్ స్వరూపులు డాక్టర్ గణపతి అశోక్ శర్మ గారు నిన్న రాసిద్ధి గారి జయంతిని పురస్కరించుకొని దాదాపు 19 మందికి పురస్కారాలు ఇచ్చారు. వారికి కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ సంస్థకు ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి జనగామ చంద్రశేఖర శర్మ, ఆయన పేరులోని జనం ఉన్నటువంటి వ్యక్తి. ఎక్కడ జనం ఉంటే అక్కడ జనగామ ఉంటాడు. కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మహామహుల సన్మాన సభలో మాట్లాడే అవకాశం కలిగినందుకు నన్ను నేను అభినందించుకుంటూ మహామహులకు అభివందనాలు తెలియజేసేసారు. వేరే కాన్ఫరెన్స్లో మేము వెళ్ళినప్పుడు సభలో కూర్చున్నటువంటి ముఖ్యమైన వారిని రికగ్నైజ్ ది ప్రిజెన్స్ ఆఫ్ సోర్సో అనే పరిస్థితిలో పరిచయం చేసే పరిస్థితి అనుభైతేగా వస్తుంది. మరి ఈనాటి సభలో ఉన్నవాళ్ళు ముఖ్యులో వారిని పరిచయం చేస్తున్నారు. స్నేహ ప్రకాష్ గారు ఇలా నిజామాబాద్కి కనిపిస్తున్నట్టు వచ్చినట్టు దానం గంగాధర్ గారు మీరు బాల సాహిత్యంలో మరి స్థాయిలో కూడా మరి ఆయన సన్మానాలు పొందినటువంటి మహాభక్తులు. తర్వాత కందకుర్తి ఆనంద్ గారు, ఈయన హిందూ శంకర సమితి ప్రధాన. తర్వాత బ్రాహ్మణ సమాజం ప్రెసిడెంట్ గారు వచ్చారు ఆయన. తర్వాత నాగరాజేశ్వర గారు స్వరసోనుభవం అనే సంస్థ స్థాపించి మరి
అటు సినీ సంగీత ఇవన్నీ తెస్తున్నటువంటి గొప్ప గాయకులు. అలాగే సముద్రాల రాములు గారు, వీరు కూడా మంచి గాయకులు. సో ఇటువంటి చూపించాలి. ఒక చిన్న విషయం చెప్తున్నాను. సన్మాన గ్రహీతల్లో ఒకరైన దేశపాండే గారి సుపుత్రుడు నందకిషోర్ దేశపాండే గారు నుంచోడు. ఈయన హిందీలో మరి హిందీ సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి మరి ఎన్నో సినిమాలకి మరి అసిస్టెంట్ దర్శకుడిగా బొంబాయిలో. అది కాకుండా నిజాం తెలుగు చిత్రసీమలో కూడా మరి వీరి సేవలు ఎన్నో అందించారు. వీరు ఈ తెలుగు దర్శకత్వ సంఘంలో సభ్యులు కూడా చేత ఈయన కూడా మరి చాలా గొప్ప, అంటే చిత్రసీమలో మంచి పేరు పెట్టాల్సి సంబంధించినటువంటి గొప్ప వ్యక్తి. సరే, ముందర సన్మాన కార్యక్రమం మొదలు పెడదామని అనుకుంటున్నాను. మనం అనుకుంటున్నాము. సరే, ముందర సభకి ఇచ్చేసిన వాళ్ళందరూ కూడా ఎవరు తక్కువ లేదు, అందరూ మహామహులు. గవర్ల సురేష్ గారు, సాయిబాబు గారు, ఇంకా చాలా మంది, మా డిఎల్ గారు, మా అందరూ ఎవరికి వారు ఒక్కొక్కరు ఒక 1 కోటి మందితో సమూహమైనటువంటి వాళ్ళే ఇచ్చేశారు. అందరికీ ధన్యవాదాలు. ఇక మాట్లాడుతుంటే చాలా సమయం కావాలి. ముఖ్యంగా ఈనాటి సభాధ్యక్షులు, అభినవ భీష్మాచార్యులు, పట్టువదల విక్రమార్కులు, మరి నటులు, ప్రయోక్త, వ్యాఖ్యాత, వక్త, ఆయన గురించి చెప్పాలంటే 6 రోజుల సప్తాహం చెప్పిన కట్టమే. కాబట్టి అలాంటి నిజామాబాద్ నగరానికి తలమానికంగా వెలుగొందుతున్నటువంటి పితామహుడు లాంటి వ్యక్తి శ్రీపాద కుమార్ శర్మ గారికి, అలాగే మా గణపతి అశోక్ శర్మ గారు, మంచి కవి, మంచి వక్త, మంచి సంగీత స్రష్ట. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే వారి ఇంతటి వయసులో కూడా సంగీతాన్ని ఆస్వాదిస్తూ, ఆరాధిస్తూ, అభిమానిస్తూ, ప్రోత్సహిస్తున్నటువంటి మాన్య మహోదయులు వారు. ఇక చుక్కలు పెక్కులు ఉన్నది, చుక్కలలో రాజచంద్రుడు ఒక్కడు లేకనన్నట్టు ఎంతో మంది ఏ కవి సమ్మేళనం చూసినా కూడా అక్కడ చంద్రబాబు గారు కనపడుతున్నారు, చందమామ గారు. కాబట్టి అలాంటి మా అభినవ సభా సరస్వతి, సభా సామ్రాట్ చంద్రబాబు సార్ గారికి, అట్లాగే పత్రికల్లో కానీ వ్యాసాల్లో కానీ వివేకానికి మూల కారణాలన్నీ విత్తనాలు. కాబట్టి అలాంటి యొక్క పత్రికా సామ్రాజ్యాన్ని చక్కగా మన విషయాలన్నీ అటు సామాజికంగా ఇటు హితోధికంగా అందిస్తూ, చేరవేస్తూ, సారథిగా వారధిగా ఉంటున్నటువంటి గీతాభవన్ సభ్యులు మా జనగామ చంద్రశేఖర్ శర్మ గారికి, వేదిక ముందున్న పెద్దలందరికీ మనసారా నమస్కారాలు తెలియజేస్తూ, 4 చేతులు లేనట్టి నలువరాడు, 4 దిగ్గజాలైనటువంటి సరస్వతి మూర్తులే వీళ్ళు. కాబట్టి విద్యావంతులు, చరిత్ర పరిశోధకులు, పుస్తక ప్రియులు, ఇలా కవులు, రచయిత అన్ని కలిసి సరస్వతి మాతకి చేస్తున్నటువంటి పుష్పాభిషేకం లాంటి మహా సన్మానం ఈరోజు దాశరథి గారు 99వ జయంతిని పురస్కరించుకొని మరి ఈ గీతాభవన్ ఎన్నో సభలకి, ఎన్నో సాహిత్య సమావేశాలకి ఆలవాలము, ఆటపట్టు అయినటువంటి అఖిల భారతీయ భగవద్గీత ప్రచార మండలి నేను పూర్వ సభ్యుని. కాబట్టి ఇలాంటి గీతాభవన్లో జరగడం అంటే సరస్వతి మాతకు అభిషేకం చేసినటువంటిగా మనం భావిస్తున్నాం. ఈ 4 మహామహులకు ఇప్పుడు మనం సన్మానం చేద్దాం. మీ అందరి హర్షధ్వానాలతో, ఆత్మీయ అభినందనలతో ఇప్పుడు ఈ సన్మానం సన్మాన కార్యక్రమం ఆచరణ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మరి ఈనాడు కవి భారతి ప్రభాకర్ రావు గారి ధర్మపత్ని సమేతంగా మనం దర్శనమిస్తున్నారు. చాలా కాలం తర్వాత వారికి శ్రీపాద కళాపీఠం సన్మానం, సత్కారం. సో వెళ్ళిపోతుంది అందరూ ఒకసారి గట్టిగా బంగారు మాల బహుమతి लाइट आप लाइट बंद कर, बंद कर दो। अरे तुम बंद करो। ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇది ఒక రహస్యంగా ఉంచావు. మీ అందరి సమక్షంలో ఇది తెలియజేద్దామనే ఉద్దేశంలో మరి దీంట్లో పొందుపరచబడింది. ఈ మహానుభావుడికి మేము ఏమి బిరుదు ఇవ్వబోతున్నామో దీని గురించి దీని మీద రాసుకున్నది చదవలసిందిగా చంద్రబాబు నిజామాబాద్
సహజ సాహితీ ప్రతిభామూర్తి భగవద్గీత ప్రచార మండలి చైతన్య రథ సారథి తెలుగు విశ్వవిద్యాలయ కీర్తి పురస్కార గ్రహీత అఖండ ఖ్యాతినార్జించిన మీ అవిరాల కృషికి గుర్తింపుగా శ్రీ మేడిచెర్ల ప్రభాకర్ రావు గారిని మీ అందరి సమక్షంలో మీ అందరి అక్షధ్వానాల మధ్య సంస్కృతి సంరక్షక పురస్కారాన్ని వారికి అందజేయవలసిందిగా సంస్కృతి సంరక్షక మేడిచెర్ల ప్రభాకర్ రావు గారికి ఓకే ఇవన్నీ చంద్రబాబు ఊరిపోవాలి అంటే చిన్న చిన్న డైరెక్ట్ మైక్ అయితే బాగా డైరెక్ట్ లైఫ్ రాజాధిరాజాయ ప్రసన్నసాయినే నమో వైశ్వరాయ కుర్మహే సమేవామాయ మహ్యం రామేశ్వరో వైశ్వరోదసాగు రాజేంద్ర మహారాజాయ నమః ఓం స్వస్తి చరిత్ర సాక్ష్యాల సంరక్షకులు, చారిత్రక శిల్పి, చారిత్రక చక్రవర్తి ఇలాంటి అనేక పురస్కారాల గ్రహీతగా ఖ్యాతినార్జించినటువంటి శ్రీ కందుకుర్తి యాదవరావు గారికి ఈరోజు మీ అందరి సమక్షంలో అందజేస్తున్న పురస్కారము పరిశోధనారత్న శ్వేతవర్ణం శ్వేత పుష్పం చారిత్రాత్మక అరుణాముఖ నిర్వాహకులు, చలనచిత్ర ప్రదర్శకులుగా అఖండ ఖ్యాతినార్జించినటువంటి మీ కృషికి గుర్తింపుగా ఈరోజు సమర్పిస్తున్నటువంటి పురస్కారము పుస్తక మనస్వి 93 ఏళ్ల వయసులో వ్యక్తి పక్కా పాఠకుడు శ్రీ మేఘా రామస్వామి గారు. ఇంటి పేరు మేకలాగే మనిషి మనస్తత్వం కూడా మేకలాంటిదే కాబట్టి వారిని ఈ సందర్భంగా సన్మానిస్తూ ఈ సన్మానం ఒక్క మేఘా రామస్వామికే కాదు 4 పుస్తకాలున్న ప్రతి గ్రంథాలయానికి సన్మానంగా నేను భావిస్తున్నాను. గ్రంథాలయం అనౌన్స్ చేయ కదా రాష్ట్ర సంఘం ద్వారా మేము నిజామాబాద్ జిల్లాలో మన ఎన్నికలు జరిగినాయి. దానిలో ప్రెసిడెంట్ గా ప్రదీప్ దేశపాండే గారు, జనరల్ సెక్రటరీ, ఉపాధ్యక్షులుగా స్టేట్ కమిటీలో ఉపాధ్యక్షులు, జిల్లాలో గౌరవ అధ్యక్షులు నందకిషోర్ గారు ఇప్పుడు జిల్లా కార్యదర్శి.
అదే కదా వచ్చింది సాగు. మేడం ముందుకు రమ్మా. ఒక్క నిమిషం. ఓకే నిజంగా అదృష్టం. మరి వీరి యొక్క వయస్సు మంచి వయస్సుకు మించినటువంటి అనుభవమైనటువంటి వ్యక్తులు కాదు. ఈ తాజాది దాని సందర్భంలో సన్మానించుకోవడం. నేను రమేష్ కుల్కర్ని, డిస్ట్రిక్ట్ చైర్మన్ నిజామాబాద్, లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు నిజామాబాద్ డిస్ట్రిక్ట్ చైర్మన్. మరి లయన్స్ క్లబ్ నుండి లేదా లయన్స్ క్లబ్ దగ్గరికి సన్మాన కార్యక్రమాన్ని పాల్గొంటున్నాను. మన శ్రీపాల్ శర్మ గారు, వారి యొక్క ఆశీస్సులను ఎప్పుడు ఉంటాయి. ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నాము. మరి వారి యొక్క ఇప్పుడు ఇలాగే ప్రతి సంవత్సరం వారు చేస్తున్నారు. మరి నిజామాబాద్ జిల్లా ప్రజలు నిజామాబాద్ సాహిత్య రంగం వారికి రుణపడి ఉంది. ఖచ్చితంగా వారు ఈ ఉన్నట్టు ఉండి ఎంతో మందిని కవులను కళాకారులను ప్రోత్సహిస్తున్నారు. వారికి లయన్స్ క్లబ్ నిజామాబాద్ జిల్లా డిస్ట్రిక్ట్ చైర్మన్ వారికి మరి ఈ విధంగా చిన్న సత్కారం వారికి చేస్తారు. నిజామాబాద్ పేరు వికాస్ నిజామాబాద్ పట్టణంలో గీతాభవన్ ప్రాంగణంలో మహాకవి దాశరథి 99వ జయంతి వేడుకలు ఇక్కడ ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా నిజామాబాద్కి పేరు ప్రఖ్యాతులు తెస్తున్నటువంటి మహామహులు ఎవరైతే ఉన్నారో వారు గొప్ప రచయిత మేడ్చర్ల ప్రభాకర్ రావు గారు, రెండో వారు ప్రసిద్ధ చారిత్రక పరిశోధకులు, తెలంగాణ గవర్నమెంట్ చే సన్మానం పొందినటువంటి మహానుభావుడు పెద్దకుర్తి యాదవరావు గారు, మూడవ వారు మేకా రామస్వామి గారు. ఈయన చేసిన కార్యక్రమాలు నిజామాబాద్లో ఎవరు చేయలేదని నా ఉద్దేశం. అది కాకుండా నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే మేకా రామస్వామి గారు ఆయన ఒక కింగ్ మేకర్. నేను వెనకుంటాను, మీరు ముందు నడవండి, మీరు ముందు కార్యక్రమాలు చేయండి అని చెప్పి నా పర్టికులర్ ఆచార్య ఎన్ని కార్యక్రమాలు చేయించారో అది నేను జీవితంలో మర్చిపోలేని సంఘటన. అంటే అందు గురించి నేను చేస్తున్న పరిస్థితి కాదు. ఈయన నడిచేటువంటి గ్రంథాలయం, ఈయన ఇంట్లో ఎక్కడ చూసినా పుస్తకాలు ఉంటాయి. అరుణా బుక్ హౌస్ మరి వ్యవస్థాపకుడైన నిజామాబాద్కి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి నిరాడంబర జీవి, చాలా గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి రామస్వామి. ఇంకా మన కృష్ణరావు దేశపల్లి గారు, ఆయన ఒరిజినల్గా గాంధారివాసి అయిన చాలా సంవత్సరాల క్రితం నిజామాబాద్కి వచ్చేసారు. కానీ నిజామాబాద్లో వారు ఉన్నట్టు చాలామందికి తెలియదు. కానీ ఆయన గొప్పతనం ఏంటంటే ఆయన గొప్ప మహాకవి. అందుకని ఆయన గేయ కిరీటి అనే బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. దానికి కారణం ఏంటంటే అయోధ్యలో బాలరాముడు రామాలయం మరి ప్రతిష్ఠ జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. ఆ ప్రతిష్ఠ చేయబడిన గుడిలో
వీరు రాసినట్టు హిందీలో రాసినటువంటి బాంబేలో రికార్డ్ చేయబడినటువంటిది అక్కడ ఆ బాలరాముడి ముందర అక్కడ బ్రాడ్కాస్ట్ చేయడం చాలా గొప్ప విశేషం. జై ప్రసన్న హనుమాన్, జై ప్రసన్న హనుమాన్ అనే పరిస్థితి. రెండవది ఇంకొక తెలుగులో కూడా చాలా అద్భుతమైన పాటను రాసి బాలసుబ్రహ్మణ్యం గారి చేత మరి అంటే ఎంతో ఖర్చు చేసి ఎంతో డబ్బు వ్యయ ప్రయాసాలకు వచ్చి ఎంతో ఖర్చు పెట్టి మరి ఎంత గొప్పగా మరి వింటుంటే ఎంత బాగుంటుందంటే అది ప్రతి దేవాలయంలోనూ ఈ రెండు ఆయన రాసినటువంటి ముఖ్యమైనవి చాలా ఉన్నాయి. ఈ రెండు ప్రత్యేకం. నిజామాబాద్లోని ప్రతి దేవాలయంలో, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయంలో కూడా రాయిస్తే బాగుంటుంది పరిస్థితులు. తర్వాత అని నా ఉద్దేశం. తర్వాత ఆయన పైకి కనిపించదు కానీ లోపల ఆయనకి ఆ సరస్వతీదేవి ఆవహిస్తుందేమో మరి ఆశువుగా ఆ కవిత చెప్పే మహానుభావుడు. ఇంకా మేడిచెర్ల ప్రభాకర్ రావు గారు ఇప్పుడే చూశారు. ఆయన రాసిన పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈయన రాసిన పుస్తకాలు. ఈ పుస్తకాలన్నీ మాకందరికీ బహుకరించారు అంటే ఆయన ఎంత విద్వత్తున్న మహామనిషో మీకు అందరికీ తెలుసు. ఎందుకోసం అంటే ఈ మొట్టమొదటి పుస్తకమే ఈరోజు మరి దాశరథి 99వ జయంతి జరుపుకుంటాం కదా, ముందర ఆ పుస్తకాన్ని పెట్టారు చూడండి. చేత ఇటువంటి మహానుభావులు మన నిజామాబాద్లో ఉండడం, మన నిజామాబాద్కి ఖ్యాతి తీసుకురావడం మరి మనం ఎంతో రుణపడి ఉన్నాం. ఇంకా వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించి ఇంకా ఎన్నో కార్యక్రమాలు నిర్వర్తించాలని నేను భగవంతుడిని మనసారా ప్రార్థిస్తున్నాను. ఇందుకోసం అంటే తర్వాత ఇంకొక విషయం చెప్పాలి. శ్రీపాద కళాపీఠ పరిసరాలు ఈ కార్యక్రమం చేస్తున్నట్టు మీకు అందరికీ ముందు నుంచి విదితమే. దీంట్లో మరి నాకు అండదండలుగా ఉంటూ మరి మన చంద్రరావు గారు, మన కన్నకుర్తి యాదవరావు గారు గురించి చెప్పాను. ఎందుకోసం అంటే ఇక్కడ నిజామాబాద్లో జిల్లా దశాబ్ది ఉత్సవాల్లో మరి గవర్నమెంట్ వారిచే సన్మానం పొందారు. తర్వాత ఆయనకి ఇందాక విన్నారు చారిత్రక చక్రవర్తి అలాంటి బిరుదులు ఎన్నో బిరుదులు ఆయన పొందినటువంటి మహానుభావుడైన ఆయన రాసిన పుస్తకాలు కూడా నాకు మరి ఆయన రాసిన పుస్తకాలు కూడా నాకు ఈరోజు పట్టుకొచ్చి ఇవ్వడం జరిగింది. దీంట్లో 2 పుస్తకాలు పెట్టారు. ఇవి ఒక బచ్చుతరంగా వారు రాసిన పుస్తకాలు, వారి చరిత్ర పరిశోధన వ్యాసాలు వారు. సో ఇలాంటి పుస్తకాలన్నీ ఇవన్నీ వారు రాసినవి. ఇవన్నీ 3 సంపుటాలు. ఈ 3 సంపుటాలు మరి మన నిజామాబాద్ మొత్తం చరిత్ర చెప్తుంది. చేత వీళ్ళందరూ యువకులకి ఆదర్శవంతులు. యువకులు మరి ముందుకొచ్చి వీళ్ళు చేసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మరి అవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అడుగుజాడల్లో మన నిజామాబాద్ యువత ముందుకు సాగాలని నేను మనసారా వారిని అభ్యర్థిస్తున్నాను. చేత ఈరోజు చాలా గొప్ప సుదినం అని నా ఉద్దేశం. ఈ కార్యక్రమంలో మా ఆహ్వానాన్ని మన్నించి ఈ నలుగురు మా సన్మానాన్ని, మా చిరు సన్మానాన్ని చంద్రుడికో నూలు పోగులో మేము ఈ సన్మానం చేయడం జరిగింది. అంచేత వారు అంగీకరించినందుకు వారికి వారి మనసారా వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి నా కార్యవర్గ సభ్యులైనటువంటి గణపతి అశోక్ శర్మ గారు, తర్వాత చంద్రరావు గారు, మరి జనగామ చంద్రశేఖర్ శర్మ గారు, చిరంజీవాచార్య గారు, మేము ఈ వారం రోజులు 10 రోజులు బట్టి ఈ కార్యక్రమ నిర్వహణలో పనులు మానుకుని ఇదే పనిలో మేము మరి నిమగ్నం. అంటే మరి బాధ్యత మేము చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చేస్తున్నాం. అది గొప్పగా చెప్తున్న ప్రశ్న కాదు. ఒకరికొకరు సహకరించుకోవడంలోనే గొప్పతనం ఉంది. అందరూ సహకరిస్తేనే పనులు జరుగుతాయి. అంచేత అటువంటి సహకారాన్ని అందించినటువంటి వాళ్ళు కూడా నేను మా సభాముఖం మనసారి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ఆయన బంధువులు కూడా జైల్లో ఉండేది. నేను ఆయన నాకు చూసిన మనిషి ఆ విషయం ఎన్నో జ్ఞాపకాలు నా దగ్గర ఉన్నాయి. మా బంధువులు కూడా ఆయన బంధువులు కూడా వాళ్ళ జ్ఞాపకాలు చెప్పిండ్రు. ఆ జ్ఞాపకాలు నా దగ్గర ఉన్నాయి. ఇంకేమంటే ఆయన బయట మేము మా బంధువులకు బయట పిలిస్తే ఆయన కూడా పాటలు పాడుకుంటూ, దేశభక్తి పాటలు పాడుకుంటూ మా బంధువులు ఎంబడి వచ్చేవారు. అటువంటి దర్శనం జ్ఞాపకాలు బంధువులు తెలిసిన విషయాలు నా దగ్గర ఉన్నాయి. అది ఒక విషయం. రెండో విషయం, మనకు
తెలంగాణ కీర్తి మంత్రులు అనే ఒక పుస్తకం వచ్చింది. ఆ ప్రకారంగా మన నిజామాబాద్ జిల్లాలో కూడా నిజామాబాద్ జిల్లా సేవా కీర్తిమంతుడు ఈ పుస్తకం నేను రాయదలుచుకున్నాను. వారి బయోడేటా ఇప్పుడే ఇక్కడ ఒక 17 మంది వ్యక్తులు సమాజానికి సేవ చేస్తున్నవాడు, కవులు, కుమార్ శర్మ అటువంటి వారు, నాటక రంగంలో ఉన్నవాడు, వివిధ రంగాల్లో ఉన్నవాడు ఉన్నారు. వాళ్ళంతా నాకు వాళ్ళ బయోడేటా, వాళ్ళ చరిత్ర ఒక 2-3 పేజీలు రాసిస్తే ఆ బుక్ ప్రింట్ చేసేది నేను చేస్తాను. రాబోయే తరానికి 50-100 సంవత్సరాల తర్వాత కూడా అది లాభం అవుతుంది. ఇవాళ కార్యక్రమం జరిగింది. మళ్ళీ ఒక 10 రోజులకు, నెల 15 రోజులకు ఏముండదు. హనుమంత్ గౌరవని హనుమంతుడి అటువంటి పెద్ద మనిషి పనిచేసి ఆయన ఇప్పుడు ఏమి దొరుకుతారు. ఇప్పుడు కుమారెడ్డి గారికి కూడా లేకుంటే నేను మళ్ళా ఆయన ఇంట్లో చూసి ఆయన ఇచ్చిన అట్లనే ఇటువంటి గుంటూరు జిల్లా సేవా వివిధ రంగాల్లో కీర్తిమంతులు ఉన్న వాళ్ళ చరిత్ర రాసే నాకు ఇష్టం ఉన్నది. కానీ ఇప్పుడు నా వయసు చెప్పున నేను వాళ్ళ దగ్గర రాసుకోలేము. వాళ్ళే రాసిస్తే ప్రింట్ చేసే కోసం నేను ప్రయత్నం చేస్తాను. మీ అందరి సహకారం ఈ ముక్కులకు స్పెషల్ ప్రయత్నం చేస్తున్నాను. దత్తాత్రేయ స్వామి అవతారం, విష్ణుమూర్తి అవతారం దత్తాత్రేయ యొక్క స్వామి యొక్క ప్రకాశమైన రూపమే శ్రీపాదవల్లభు గారు అని నేను ప్రస్తావిస్తున్నాను కదా. వారి త్యాగము, వారి అందరి కౌరము, ఆదరణ, సంస్కారం చెట్ట వాళ్ళ పేరు ప్రతిష్టలు నిజామాబాద్ జిల్లాలో అంతటా వ్యాపింపజేసిన ఒక గొప్ప మహానుభావుడు, గొప్ప మేధావి, గొప్ప విద్యావేత్త. అతన్ని ఎన్ని ప్రశంసలిచ్చినా, ఇంత పొందినా తప్పని. నాకు కూడా నా బాధ చూసి బండ కింద వజ్రాలు, మణిమాణిక్యాలు ఉన్నాయి. అటువంటిది పైకి తీసి నాకు ఈరోజు ఇక్కడ సన్మాన సభ ఏర్పాటు చేసేందుకు వారి పాదాలకు నేను ఇది సామాన్య విషయం కాదు. మరుగున పడ్డ వారికి ఒక లోకఖ్యాతి చేయాలని ఉద్దేశం వారికి ఉందని. వాళ్ళ గొప్ప మనసు, చాలా గొప్ప బుద్ధి, విశాలమైన యొక్క హృదయం అటువంటి అందరికి రాదు. త్యాగబుద్ధి, దానబుద్ధి అన్నింటినీ మించింది. అటువంటి యొక్క గొప్ప గుణాలు శ్రీపాదవల్లభు గారి వద్ద ఉంది. తర్వాత ఇక్కడ వచ్చేసిన అందరు కవులకు, వారి పాదాలకు నేను నమస్కారం చేస్తున్నాను. ఇక్కడ వచ్చిన విలేకరులకు, ఇక్కడ వచ్చిన సభ సదస్సులకు అందరికీ నా మనస వాచా శిరస నమో వాక్యము తెలియజేస్తున్నాను. నా ఇంకొక అనుభవం ఏంటంటే, నేను రాత్రి 12 రాత్రి రాసిన రచనలు 17 రచనలు చేసినని ఒక స్వయం ప్రకాశ్ అమృతవలసిని అని సామాన్యంగా 3 గంటల ప్రవచనం. అది ఇంటి 4 వేదాల 18 పురాణాల 6 శాస్త్రాల ఉపనిషత్తుల సారాంశం. నేను అబద్ధం చెప్తలేదు, సత్యవాక్. అది సీడీ రూపంలో తయారు చేశాను. అప్పుడు రామన్ అకాడమీ వారు ఇప్పుడు భగవద్గీత సామాన్యం కాదు, అది అందరికీ అర్థం కాదు, నిజం చెప్తున్న అనుభవం. పెద్ద పెద్ద ఆధ్యాత్మిక గ్రంథాలు పఠన చేసి పరిశోధించి దానిలో ఉన్న అర్థాన్ని నేను బియ్యం పట్టుకు దౌడు ఏ విధంగా చేసినో ఆ విధంగా 8 సంవత్సరాలు కష్టపడి నేను ఆ భగవద్గీతను 700 శ్లోకాలని అది మరుగున ఉన్నది. అది బయటకు రావాలంటే ఇటువంటి వారు గొప్ప మేధావి వల్లనే అది బయటకు రాగలుగుతారు. ఒక్కొక్క కోడు భాషలు చెప్తుంది శ్రీకృష్ణ పరమాత్ముడు. సామాన్యం కాదు. మాయా, అధిష్టానం, ఇట్లా సృష్టి ఎన్నో విధాలు అక్కడక్కడ నాలుగు సాహిత్యముక్తి, సాలోక్య, సామీప్య ఇటువంటి ముక్తులు కూడా చెప్పిండు. రహస్యంగా చెప్పిండు. అబద్ధం చెప్పలేదు. ఇది సామాన్యమైన
ఈ భగవద్గీత రాయలేదు. నాకు రాయించుడు కృష్ణ పరమాత్మ నగేడు నాకు స్వప్నం నచ్చింది. అందుకొరకే అది బయట తీయాలంటే ఇప్పుడు చాలా విలువైన పని. అది అందుకొరకే అటువంటిది ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే గుప్తంగా ఉన్నది. 700 శ్లోకాలకు అర్థం ఉన్నది. ప్రతి మనిషి ప్రతి సామాన్యుడు కూడా అర్థం చేసుకోవాలి. ఒక్క గీత అర్థం చేసుకోవటం చాలా కష్టం సార్. నేను చెప్తున్నాను, నా బ్రహ్మ సాక్షిగా ఆ యొక్క పరమాత్మ సాక్షిగా చెప్తున్నాను. సామాన్యమైన గీత కాదు. అందరూ నోటికి శ్లోకాలు వస్తాయి, కానీ లాభం లేదు. అది అందులో ఒక శ్లోకం 18 అధ్యాయం ఏం చెప్పిందంటే, అన్ని ధర్మములను అన్ని విడిచి నన్ను శరణులేకి నా యొక్క రూపం నాలో కలిసిపోతారని ఉంది. ఆయన అక్కడ శబరిమాత ఆశ్రమం తాడ్వాయిలో జరిగిన సంఘటన చెప్తున్నా. అయితే నేను అన్నా అంతగా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం ప్రజ అహంతా సర్వపాపయోగో మోక్షేష్టామి అని చెప్పాడు. అయితే అట్లగా స్వామి ధైర్యం అంటున్నారు. అక్కడ శబరిమాత ఆసనం కూర్చున్నది అంటే అక్కడ ఏమన్నాడు, అన్ని విడిచేసి నన్ను శరణానికి పోతే చాలు అన్నాడు. కాదు, నేను చేసి ఒక్కటే మాట తప్పదు. ఉద్యోగం చేస్తున్నాడు, వారి సర్వీస్ 30 ఏళ్ళు కష్టపడి రేటు మార్కు లేకుండా మంచిగా చేస్తే అతనికి పెన్షన్ కూర్చుంటారు. ఏం చేయకపోతే పెన్షన్ కూర్చుంటుందా? ఆ విధంగానే అన్ని ధర్మాలు తెలుసుకొని చేసి అనుభవించి విడిచిపెట్టాడు. చప్పట్లు కొట్టిన అక్కడ జనం అంతా మొత్తం ఆమోదించాడు. అటువంటి విషయాలు గీతాలు ఒకటి ఉన్నాయి సార్. అటువంటి మహా రహస్యాలు 3 భాషలు చెప్పి నేను దాన్ని బయట తీసిన 8 ఏళ్ళు కష్టపడ్డది. 8 ఏళ్ళు కష్టపడి ఒక్కొక్క శ్లోకానికి చేసి దాన్ని మామూలు అందరికీ అర్థమయ్యే తర్వాత మాకు దీని పురస్కారం చేసుకొని ఈ రామ మందిరం అయోధ్యలో పడ్డ అప్పుడు మోడీ గారు అక్కడ ఇది అయినప్పుడు నా మనసు తాపత్రయపడ్డది. నేను రాసిన రామహృదయం ఇటువంటి యొక్క జయ ప్రసన్న మా తెలుగు హిందీ ఇప్పుడు ఆంజనేయ ఎప్పుడు నా ఈ యొక్క రచనలు విశ్వవ్యాప్తి చేస్తామని ఎంతో తాపత్రయపడ్డారు. అప్పుడు నాకు కిషన్ రెడ్డి అతడు మన ఎంపీ గారు దగ్గర పోతే అతను చూసి మీరు ఏం లేదు, మీరు ఇద్దరు నందకిషోర్ గారు మేము అక్కడ నేను రాసుకుంటా అక్కడ రామ మందిరం లోపల మీరు దీన్ని ఆవిష్కరణ చేయండి పాపం రాసి మాకు ఇస్తే మాకు అక్కడ వెళ్ళిపోతే మాకు అక్కడ ఎంత సత్కారం చేసి అద్భుతమైన సత్కారం కారు ఇచ్చి మాకు ఎయిర్పోర్ట్ లేదు. మేము కార్లో పోయినాం. 3 రోజులు ఉన్నాము. వైశాఖ బుద్ధ పౌర్ణమి నాడు మేము ఈ యొక్క ఇది ఈ పుస్తకాన్ని తర్వాత పాడం సత్తాలు పెట్టి ఒకటి పహాడు పత్తాలు పెట్టి జయ ప్రసన్నాత్మ 2 అక్కడ చిన్న సామాన్యమైన గౌరవం తెలుస్తారు. అక్కడ అది చెన్నై నుంచి అదే రోజు రామాయణం పారాయణకు వచ్చారు. తర్వాత అతడు చైర్మన్ రామ మందిరం చైర్మన్ అక్కడ పోలీస్ బందోబస్తు ఒక పురుగు కూడా లోనికి పోయే అవకాశం లేదు. మాకు ఎంత ప్రేమతోని మాకు అక్కడ లోపల ప్రవేశం చేసి అక్కడ పారాయణం చేసి ఈ సీడీ విడుదల కార్యక్రమం చేసి ఎంతోమంది చప్పట్లు ఆకాశం అంటున్నాయి. ఆ యొక్క ఆనందం ఆ యొక్క మాకు ఇటువంటి యొక్క ఇది తర్వాత మా శ్రీపాద వల్లభ గారు చేత ఇప్పుడు జరిగింది కార్యక్రమం. చాలా చాలా సంతోషపడుతుంది. తర్వాత రాష్ట్రీయ భూమంచున్నారు ఎక్కడ హైదరాబాద్లో వాళ్ళ గోమాత మీద నేను రాశాను. తెలుగు హిందీలో రాస్తే అక్కడ జనమంతా మార్వాడీలు ఎంత సపోర్ట్ కొట్టారు. ఎక్కడ ఇటువంటి ముచ్చట్లు మేము వినలేదని వాళ్ళు కూడా మాకు సత్కరించి అక్కడ బ్యానర్ కట్టి సార్ యొక్క మాకు కూడా ఆహ్వానించి సత్కార ప్రశంసా పత్రం అన్ని సమకూర్చాడు. అందుకొరకే ఇటువంటి మేధావి
అటువంటి నా యొక్క మేధస్సుకు కొట్టుబట్టి శ్రీపాద వల్ల సాక్షాత్ దత్తములు అవతారం సాక్షాత్ దత్తముల యొక్క అంశ ప్రకాశం జ్యోతి అంతా శ్రీపాద వల్ల అటువంటి మాకు బయటకు తీసినట్టు లోపల ఉన్నది బయటకు తీసినట్టు ఏం చేస్తాం నాకు ఇన్ని రోజులు మాకు తోపాలు వస్తుంది నాకు ఇంతే కాదు నేను ఇంకోటి చెప్తాను నోబెల్ పురస్కారం అత్యంత యోగ్యత యొక్క సాహిత్యం ఆధ్యాత్మికంగా నా వద్ద ఉన్నది దాన్ని ఏం చేస్తాం ఆ విధంగా అటువంటి యొక్క ఇది కూడా నా గుర్తుపట్టి మా సార్ చాలా మీ పాదాలకు మేము నమస్కారం చేస్తాం ఇది కూడా అందరికీ ఎంతో మంది ఇది కామారెడ్డి బాస్వాడ బోధన్ ఇది కూడా చాలా అద్భుతమైన అనుభవంతో రాసింది ఇది లక్ష్మీ మహత్యం ఇంకో తెలుగులో కూడా అయిపోయినా కానీ తెలుగులో కూడా ఇంకా ఇద్దరు మాట్లాడేవాళ్ళు ఇద్దరు అంటే కలిసి ఇక్కడ హైదరాబాద్ గణపతి కాడ హైదరాబాద్ గణపతి వాళ్ళు ఇచ్చేస్తే అంత గణేష్ పాట లక్ష్మి ఆడది పాట చాలా సూపర్ వాళ్ళు మెచ్చుకొని మాకు కూడా వాళ్ళకు చాలా ఇచ్చేసింది ఏంటి హైదరాబాద్ గణపతి పాట అది గణేష్ చోటు నాకు విషయం పాడుకునే పాట ఇటువంటి రచన నేను శ్రీపాద వారికి మరీ నేను నా యొక్క ఇంకా ఎన్నో రచనలు ఉన్నాయి కానీ మణిమాణిక్యాలు పట్టకుంటుంది దాన్ని బయటకు తీసే ఒక సామర్థ్యం తెలివితేటలు యోగ్యత ఈ బాధ్యత ఉన్నదనిపిస్తున్నాను చాలా మంచి విషయం. అపారమైన సాహిత్యం లిటరేచర్ ధన్యవాదాలు. మీ అమూల్యమైన సాహితీ సంపదను మాకు వివరించినందుకు కళాపీఠం పక్షాన మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. దైవాది సంభాషణని మేఘ రామస్వామి గారిని దీంతో నేను నా యొక్క అమూల్యమైన ఇంకా ఉన్నాయి 32 సూత్రాలు ఇవ్వచ్చు సార్. ఆధ్యాత్మిక 32 వచనాలు 29 వేరే 32 మానవుని మానవుడు పొందాలంటే దాని అన్ని సూచనలు ఇచ్చారు. చాలా గొప్ప మీరు అనుమతి ఇస్తే మన ఒక నాడు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టండి సార్. అందరికీ తెలుస్తుంది ఇక్కడ పెడితే ఒక జిల్లా అనుకోవటమే కాదు పేపర్ కాను టీవీలో అంత వస్తే అక్కడ తెలుస్తుంది జనానికి తెలుస్తుంది సత్వం. ఇప్పుడు నేను రాసింది జయప్రసాద్ రామ 8 పత్రికలలో గొప్ప పత్రికలలో రాసిన గొప్ప మహానుభావులు ప్రెస్ అతని కాల్పొక్కిన హర్యానా దిదిలాగా పోయింది. నా ఫోటో ఉన్న పత్రిక జయప్రసాద్ రామ పహాడు మామూలు అర్థం లేదు పహాడు సుభాషకి నమస్కారం. చాలా సమయం అయిపోయింది. స్పందన చెప్పాలంటే స్పందన కొన్ని పదాలు కావాలి కానీ సమయం లేదు. సమయం ఉంది జ్ఞానం లేదు, సమయం లేదు. నేను రాసినది జన్మదిన సందర్భంలో శ్రీపాద కళాపీఠం వారి చేత సన్మానం పొందడం నా అదృష్టం. ఎందుకంటే శ్రీపాద కళాపీఠం అంటే సామాన్యమైన కాదు, సకల కళల జ్ఞాన సంపద సాగర సమూహం. అందులో ఉన్న సభ్యులందరూ కూడా మహామహులే, ఎవరు కూడా తీసివేయడానికి వీల్లేని వాళ్ళు. వాళ్ళంతా గౌరవనీయులే, మహనీయులే. అయితే వాళ్ళు ఆ మహనీయులు అందరికి నిదర్శనం చెప్తున్నా. నేను మహనీయులు ఎక్కువ ఇప్పుడు నేను చేసిన సేవ సాహితీ ధార్మిక 2 విధాలుగా చేసింది. వాళ్ళు రెండింటినీ కలిపి నాకు
బిరుదులు ఇచ్చారు. ఆ బిరుదు ఏంటంటే సంస్కృతి సంరక్షక. అంటే వాళ్ళు ఎంత జ్ఞానాన్ని ఉంటే అటువంటి చిన్న బిరుదు లభిస్తుంది, చిన్న పదాలతోని. అంతేకాదు కళలు, అందులో సంస్కృతి అంటే కళలు, కళతో కూడిన సంస్కృతి సంరక్షక. వాళ్ళు రక్షించే బాధని నా మీద పెట్టింది. ఎందుకంటే వాళ్ళు మహామహావేద, మేము చిన్నవాళ్ళం కాబట్టి నాయన కంటిన్యూ ఉంటే రకరకాల సంరక్షణ. అది సామాన్యమైన విషయం కాదు. వాళ్ళు అన్ని కళల్ని, నాట్యాన్ని, సంగీతాన్ని, సాహిత్యాన్ని, ఇంకా శిల్పకళ, చిత్రకళ కూడా ఉండవచ్చు లోపల, నాకు తెలియదు. అటువంటి వాళ్ళు నాకు సన్మానం చేయాలంటే చాలా సంతోషం. ఇది ఒక వైవిధ్యమైన బిరుదులు. నాకు బిరుదులు చాలా వచ్చినాయి, సాహిత్యపరంగా ఉన్నాయి, ధార్మిక పరంగా ఉన్నాయి. కానీ రెండింటినీ మేళవించిన బిరుదు. ఇది అద్భుతం. కాబట్టి వారికి మరొక వారిని హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సంక్షిప్తంగా తన స్పందనను అత్యున్నతమైనటువంటి వాక్పట్టుతో మనకు ప్రదానం చేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మనకి పుస్తక ప్రియులైనటువంటి పుస్తకమందు ఎన్నో పుస్తకాలు, విజ్ఞాన భాండాగారాలు చదువుకున్నటువంటి వయోవృద్ధులు మీకు నమస్కారం గారి స్పందన చెప్పండి. ఈరోజు సన్మానించి సుమారు నేను చేసిన తెలుగు సాహిత్య సేవ, సంగీత సేవల గురించి వాళ్ళు నిజంగా నన్ను సాంబాలు బస్సులో రాని రోజు బస్సులో మాత్రమే వచ్చేది. అప్పుడు మెడ్రాస్ నుంచి ఆంధ్రప్రదేశ్ రైల్వే ద్వారా వచ్చి మూడు రోజుల క్రితం మాత్రం వచ్చేది. కానీ అటువంటి సమయంలో సాంబాలు అరుణావు పౌరులు నేను శాసించి 1955లో చేశాను. దానికి మాటలైన సమాంతర శ్రీనివాసానికి ప్రజల్ని జాగ్రత్త చేసి ఆ విధంగా నేను అందుకు ప్రభాస్ టాకీస్ మేనేజర్గా ఉన్నాడు. ఇప్పుడు సువర్ణ సుందరి 50 రోజులు 100 రోజులు 100 రోజులు ఒకటే నడిచింది ఇక్కడ 100 రోజులు. ఆ టైంలో ఆ దాంట్లో నటించినటువంటి నటీనటులందరికీ నిజామాబాద్ పిలిపించినటువంటి ఘనత మేఘ రామస్వామి. ఏ సంవత్సరం సార్ అది? ఏ సంవత్సరం? సంవత్సరం మేమందరం మీరు మార్గం నిర్దేశిస్తున్నాం. మీరు అన్యాయంలో ఇంకోసం నేను డిసిప్లిన్ నేను ఉన్నాను, నువ్వు గడవని చెప్పి నీకు వెనకండి. నేను బిజీగా ఉన్నా కూడా ఎన్ని కార్యక్రమాలు రాజ్యాలు చేయించారంటే నన్ను ముందుకు తీసుకొచ్చిన ఒక కిక్ మేకర్ నేను చెప్తాను. నా గొప్పతనం కాదు ఇంకోసం అంటే నా మొత్తం గొప్పతనం అంతా ఆయనే. మీరు వేస్తేనే అవుతుంది సార్, మీరు నడవండి అని ప్రపోజ్ చేయడం, రాత్రి ఫోన్ చేయడం, పొద్దునకి అమలు చేయడం అనే పరిస్థితిలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించినటువంటి మహాత్మాన్ని మరి నేను సన్మానించుకోవడం నిజంగా నా జీవితంలో మర్చిపోలేకపోయింది. అంటే నాకు ఘన సన్మానం అక్కడ సత్తిరిపల్లి, ఆంధ్రప్రదేశ్లో సత్తిరిపల్లిలో ఘన సన్మానం అయినప్పుడు ఈయన ప్రత్యేకం ఒకటి వచ్చారు. కారులో నేను కూడా వస్తానని చెప్పి ఆయన వచ్చారు. ఎంతోమంది పరిచయం స్టేజ్ మీద కూడా వచ్చేసి నాలుగు ఒక్కరు చెప్తూ నాకు కూడా సన్మానం చేసి వచ్చాక మహానుభావుడు ఇటువంటి వాళ్ళందరూ మామూలు ఒకళ్ళ మించిన వాడు ఒకరిని మీరు చూస్తే తెలుస్తుంది. మేము ఏ ఉద్దేశంతో చేయాలనుకున్నాము అది మీరందరూ వచ్చి సబలీకృతం చేసే అభినందిస్తున్నాం. ఎందుకంటే మీరు ఒక విధంగా ఈ విధానం కూడా ఒక
సన్మానం అనే పరిస్థితి సన్మానం చాలా అయిపోయింది అంటారు. అంటే నాకు సన్మానం ఎందుకనే పరిస్థితి అంటారు. అంచేత ఏంటన్నమాట అటువంటి నిరాడంబరులు వీళ్ళందరూ చూడు ఆయన కమిషనర్ కానీ వాళ్ళు యాదవ్ గారు ఆయన పొందిన సన్మానం నిజామాబాద్ లెవెల్ గవర్నమెంట్ ఇచ్చారు. రీసెంట్గా కూడా తెలంగాణ గవర్నమెంట్ వారికి సన్మానం చేశారు. చారిత్రక చక్రవర్తి అని చూపించింది. సో దీని గురించి ఇప్పుడు బాగానే చెప్పారు. ఆయన చెప్పారు కూడా నేను కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మన వాడి నిజామాబాద్ వాడిని అయోధ్యలో బాలరాముడు ఆలయంలో నిర్మించే ఘనత మరి నిజామాబాద్ వాస్తవం కృష్ణమాచార్య గారి 99వ జయంతి ఉత్సవాన్ని కళాశ్రేష్ఠ సరస్వతి గానసభ ద్వారా నిజామాబాద్ జిల్లాకి కర్ణాటక సంగీతం మధురిమలను పంచిన గొప్ప వ్యక్తి శ్రీ కుమార్ శర్మ గారు ఈరోజు ప్రముఖులైనటువంటి వాళ్ళను సన్మానించే కార్యక్రమం ఈ దాశరథి జయంతి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేయడం చాలా ఉదాహరణ. మరి ఇంత కార్యక్రమం ఏర్పాటు చేసినంత సన్మాన కార్యక్రమం అయినా కూడా దాశరథి గురించి నాకు మాటలు చెప్పుకోవడం, దాశరథికి సంబంధించినటువంటి దాశరథిగా రాసినటువంటి ఒకటి రెండు పాటలు పాడకపోతే కార్యక్రమానికి నిడుదనం అనేటువంటి రాదేమని నా వ్యక్తిగత అభిప్రాయం. దీన్ని ఎవరు అన్నిన భావించాలని మనవి. కనుక నేను దాశరథి గారికి ఒకటి మాటలు చెప్పి నేను పాటలు పాడతాను. దాశరథి గారు రెండు పాఠశాలలు శ్రీశ్రీ గారికైనా దాశరథి గారికైనా, ఒకటి స్వాతంత్ర సమరయోధుడు, తర్వాత తెలంగాణ నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని నైజాం ప్రభు మీద యుద్ధం ప్రకటించినటువంటి గొప్పవాడు డాక్టర్ దాశరథి. అంతేకాకుండా దానికంటే ముందు సినిమాలో ఎంతో చక్కని పాటలు రాసి ప్రేక్షకులకు చిరస్థాయిగా ఇప్పుడు కూడా ఎంతో మధురంగా మనం వినేటట్టుగా ఆ పాటలను తెలుగు ప్రపంచానికి అందించారు. అందులోంచి కొన్ని పాటలు ఇప్పుడు నేను మరియు మా మిత్రుడు నాగరాజ్ శర్మ గారు కూడా పాడతారు. మొట్టమొదటిగా డాక్టర్ దాశరథి గారు రచించినటువంటి పాట చాలా సూపర్ హిట్ అయినటువంటి లలిత గీతం తలనిండ పూగంట దాల్చిన రాణి. ఆరజనీకరమోహన బింబము నీలగు మోములునటే పొలరిలోని నవకమలదళములు నీ నయనముల పోలునటే ఎజట చూచిన ఎజట వేచిన నీ రూపమదే కనిపించినదే తల నిండ పూదండ దాచిన రాణి మొలక నవ్వుల తోడ మురిపించబోగే తల నిండ పూదండ దాచిన రాణి మొలక నవ్వుల తోడ మురిపించబోగే పూలవానల కురియు మొయులువో మొగలి రేకులలోని సొగసువో పూలవానల కురియు మొయులువో మొగలి రేకులలోని సొగసువో నారాణి తల నిండ భూదండ దాల్చిన రాణి మొలక నవ్వుల తోడ మురిపించబోగే నీ మాట బాటలో నిండే మందారాలు నీ బాట తోటలో నిగిడే శృంగారాలు నీ మాట బాటలో నిండే మందారాలు నీ బాట తోటలో నిగిడే శృంగారాలు నీ వేణిలో పచ్చ చేమల
గారు ఎవరు సార్ ముఖ్యమంత్రి దాశరథి గారి పేరు మీద ఈ పుస్తకాన్ని తన సొంత ఖర్చులు పెట్టి ప్రచురించారు ఎవరు రామస్వామి గారు. దీంట్లో నిజామాబాద్లో ఉన్నటువంటి మహామహులందరూ దీంట్లో వ్యాసాలు రాసి ఉన్నాయి. అంటే మహామహులు నా గురించి నేను చెప్పకూడదు, నన్ను పక్క పెట్టి నా వ్యాస కూడా ఉంది, ఆయన మాత్రం పక్క పెట్టి మహామహులు కాదు. చేత ఏంటన్నమాట, ఆయన గొప్పతనాన్ని మనం విశ్లేషించాలి. ఎందుకోసం అంటే ఎంతమంది దగ్గరికి వెళ్ళి ఇవన్నీ కలెక్షన్స్ చేసి రాసినవన్నీ కలెక్ట్ చేసి పుస్తకాలు మనం తీసుకొచ్చి చేసేటట్టే మనకి తెచ్చుకోవాల్సింది. ఇప్పుడు తర్వాత యాదరావు కూడా ఇంకా ఆయన ఇంకా ఎంతో చేయాలి అనే పరిస్థితుల్లో ఇంకా అంత ఉత్సాహంతో ఉన్నారు. ఆయన ఎవరు అడిగారు చూడండి, ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో, మానవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకు బయోడేటా ఇస్తే అవి కూడా నేను తీసుకుని అవి కూడా పుస్తక రూపంలో తీసుకొస్తా అని చెప్పి ముందుకు వస్తున్నాడంటే అటువంటి వాళ్ళు మరి చూడండి, వాళ్ళు ఆదర్శప్రాయం. అసలు నిజామాబాద్లో ఉన్నటువంటి యువత లేక వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకుని వాళ్ళ పైకి రావాలని నా ఆకాంక్ష. అటువంటి కార్యక్రమం, అటువంటి తపనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం వచ్చేది ఈ పుస్తకం చూద్దామని. ఇందులో ఎంతో మంది ఉన్నారు. నిజామాబాద్లో ఉన్న మహామైనా అందరూ ఉన్నారు. వచ్చేది ఈ పుస్తకం 2016లో వచ్చి సో ఎక్కడ బట్టి పుస్తకం ఆయన పట్టుకొచ్చారు అంటే సభ్యులందరికీ కొద్దిగా ఆలస్యం అవుతున్నప్పటికీ కూడా ఇప్పుడు శ్రీపాద కళాపీఠం అధ్యక్షుడు, సభాధ్యక్షుడు, మనకు ఇటు సభకు సభ్యులకు సారథి వారధి అయినటువంటి శ్రీపాద కుమార్ శర్మ గారిని, శ్రీ విద్యా గణపతి కళాపీఠం అధ్యక్షుడు మరి గణపతి అశోక్ శర్మ గారు వారి స్వాస్థాంతో వారికి శివ సత్కారాన్ని అందించాలని సిద్ధంగా ఉన్నారు. ఈ సత్కారాన్ని కూడా మనం వీక్షిద్దాం, హర్షిద్దాం, చప్పట్లతో అభినందిద్దాం. ఇలా ఆర్యనగర్లో ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు కాలనీలో గణపతి అశోక్ శర్మ గారు నిర్వహించిన మహామౌన కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో 19 మంది ప్రముఖులను సన్మానించినటువంటి ఘనత డాక్టర్ గణపతి అశోక్ శర్మ గారికి దక్కుతుంది. 19 మంది. అలాగే అనంతకుమార్ శర్మ గారి సాహిత్య అమృతోపన్యాసం కూడా ఏర్పాటు చేశారు. నిన్నటి సభలో చాలా మంది పాల్గొన్నారు. అయితే అనివార్య కారణాల వల్ల ఇద్దరు పాల్గొనలేకపోయారు. వారికి నిన్న తప్పినా ఇవాళ తప్పలేదు కాబట్టి ఆ సన్మానాన్ని ఇవాళ మీ అందరి సమక్షంలో చేసుకున్నాము. తెలుగు సాహిత్య రంగంలో అహర్నిశలు విశేష కృషి చేస్తూ నిజామాబాద్ కీర్తిని ఇనుపడింపజేస్తూ అనేక కార్యక్రమాలలో పాల్గొంటూ అనేక పురస్కారాలను అందుకొని సంచలన కవితా సంకలనాలను కూడా ముద్రిస్తూ శ్రీపాద కళాపీఠం నిర్వాహకులుగా ఉంటూ ఈరోజు బ్రహ్మశ్రీ శ్రీపాద కుమార్ శర్మ గారికి శ్రీ విద్యా గణపతి సాహితీ కళాపీఠం నిజామాబాద్ వారు సమర్పిస్తున్న పురస్కారము కళారత్నం వారికి సమర్పించవలసిందిగా నేను నిన్న వారి కార్యక్రమానికి మా ఇంట్లో చెండి బొమ్మ జరగడం వల్ల వెళ్ళలేకపోయాను. మరి నేను కూడా వారి వరకు చెప్పడం జరిగింది. కానీ నేను ఇంత ఘనసర్పం చేస్తాను మాత్రం నేను అనుకోలేదు. నేను నిజంగా వారిని మనసారా ఇస్తున్నాను. ఎందుకోసం అంటే ఇదేంటి మనిషి యొక్క గొప్పతనం వచ్చినప్పుడు మాట్లాడుతూ నాకు డాక్టరేట్ డిగ్రీ వచ్చిన వాళ్ళకి చాలా సంతోషం. ఈయన మానుకోవాలి వెనకాలంటే ప్రతిదీ కూడా మనం చూడండి. మన నిజామాబాద్ శ్రీనాథి గారు నిజామాబాద్ శ్రీనాథి గారు రాసిన ఖ్యాతి కాల్సినటువంటి మానవుడైనా ఎందుకోసం అంటే ఇటువంటి మహానుభావులు ఉండబట్టే మేము మనం ఈ కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నాం. నిజంగా వీళ్ళందరినీ మరి ఎంత తలుచుకున్నా ఎన్ని సన్మానాలు ఎన్ని సత్కారాలు చేసినా మనం తప్పు. ఎందుకోసం అంటే నాకు డాక్టరేట్ తీసుకుంటానంటే చాలా సంతోషం. నాకు అసలు డాక్టర్ ఎందుకోసం ఎంతో కష్టపడుతుంది కానీ డాక్టర్ గారు బిరుదు కాదండి. చేత ఈయన సీనియర్ పోస్ట్ కానీ చేత ఈయన అందరిలో కలిసిపోయే లక్ష్యం
చేత వాళ్ళ ఇంట్లో నేను జరిగిన కార్యక్రమానికి నేను వెళ్ళకపోయినా ఈరోజు ఈ కార్యక్రమంలో నన్ను సత్కరిస్తున్న వారికి మనసారి నేను రాకుండా పర్వాలేదు కానీ డాక్టర్ అవసరం రావద్దని కోరుకుంటున్నాను. తర్వాత మధుర గాయకులు శ్రీ సముద్రాల రాములు గారిని స్వభావేంద్ర విగ్రహంగా ఆహ్వానిస్తున్నారు. ఇటీవల నిన్న ఆవిష్కరణ కానీ ఊళ్ళో మాత్రం చెప్పాను, ఒక విషయం చెప్పాను. ఇంటి పేరు సముద్రాల, ఇంటి పేరు సముద్రాల, గొంతు పేరు ఘంటసాల. తాను పాడింది పాటగా బతుకుతున్నటువంటి వ్యక్తి, తాను పాడిందే పాట. రెండవది ఏమిటంటే పాటను అందరూ పచ్చడి చేస్తారు, కానీ మా సముద్రాల రాముడు గారు ఏం చేస్తారంటే ఆ పచ్చడిని కూడా పాటగా చేసి అందిస్తుంటారు. పాటను ప్రేమించే వ్యక్తి, పాటను పూజించే వ్యక్తి సముద్రాల రాముడు గారిని సభాముఖంగా అభినందిస్తున్నాను. నిన్న వారి కార్యక్రమం అక్కడ కూడా ఉండేది, వారు కూడా నిన్న దర్శించుకున్నారు కాబట్టి వారి సభాముఖంగా అభినందన తెలియజేస్తున్నాను. ఎంత సౌందర్యులు అంటే అసలు పాట పాడటానికి కావాల్సింది గొంతు మాత్రమే కాదు, హృదయం కూడా ఉండాలి. అటువంటి సహృదయపూర్వకంగా వారికి అభినందనలు తెలియజేస్తూ వారి గొంతు ఇలాగే 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 శత వసంతాలు వర్తిల్లాలని కోరుకుంటూ సంగీత రత్న పురస్కారాన్ని సమర్పించుకుంటున్నాను. నేను వీరితో ఒక విషయం చెప్పాను. నేను ఫోన్లో నేను వేరే పనులు బిజీగా ఉన్నా కూడా మీకు విషయం చెప్పాను. నిన్నటి కార్యక్రమానికి మహామహోపాధ్యాయులు ఆయన అనంత కుమార్ మేడవరం అనంత కుమార్ శర్మ గారిని పిలిచి ఇచ్చేశారు. నేను 2006లో అమెరికాలో ఉన్నటువంటి మన ఎన్ఆర్ఐ ఎవరైతే ముఖ్యంగా ఎక్కువ మంది బ్రాహ్మణులు ఉన్నారు దాంట్లో. వాళ్ళు ప్రతి సంవత్సరం 20 లక్షలు ఖర్చు పెట్టి 3-4 రోజులు కార్యక్రమాలు చేస్తారు. నిజామాబాద్లో చేయడానికి నాకు 5వసారి అవకాశం దొరికింది, కష్టపడితే. అప్పుడు మా అమెరికా నుంచి నేను ఎవరు వెంకటేశ్వర సార్ గారికి ఫోన్ చేస్తే మన మిమ్మల్ని ముఖ్యంగా దాంట్లో భక్తిగా మేము పిలుస్తున్నానంటే నిజం చెప్తున్నారు. ఆయన ఏం చెప్పారంటే నేను వస్తానండి, నాకంటే ఇంకా గొప్ప వ్యక్తున్నాడు ఆయన అనంత కుమార్ శర్మ గారు అనే పరిస్థితులు. అంటే అదేది ఆహ్వాన పత్రిక చూస్తే దాంట్లో 4 కుమార్ శర్మలు ఉన్నారు. ఆహ్వాన పత్రిక 4 కుమార్ శర్మలు ఉన్నారు. దాంట్లో అంటే నేనే నిర్వాహకుడిగా నేనే కుమార్ శర్మ, ఈయన అనంత కుమార్ శర్మ. నేను చెప్పుకోండి ఈ విషయం అయితే నేను చెప్పండి. 2 కుమార్ శర్మ అంటే అదొక చాలా సంతోషపడ్డా. ఇది కాకతాళీయంగా జరిగింది అన్నమాట. అటువంటి ఒక్కొక్కసారి అనుకోకుండా జరిగిపోతుంది అనమాట. నిజామాబాద్లోని కళలకి కానొచ్చింది. ఇక్కడ అందరూ గొప్ప గొప్ప మహానుభావులు అందరూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో నా ఉద్దేశం ప్రకారం ఇది కళలకి కానొచ్చి కంపేర్ టు అదర్ ప్లేసెస్ లివింగ్ స్వీట్ సిటీస్. ఇట్లా డిస్ట్రిక్ట్లో చూస్తే మన నిజామాబాద్ చెప్పుకోవాలి. నిజం ఎందుకోసమంటే ఏ విషయాలైనా నిష్ఠాలు అనుకుంటున్నారు. అది సాక్ష్యం తీసుకోండి, నాటకంగా తీసుకోండి. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను గొప్ప చెప్పుకోండి. నేను బంగాళాన్ని మిగిలిన నిజామాబాద్ 1200 తీసుకొచ్చాను. తీసుకొచ్చిన మనం నేను ఒకటే మాట అండి, నేను అంటున్నది తప్ప పొరపాటు అది ఏదో అనుకోదు. కానీ నేను అనుకుంటుంది ఏంటంటే నిజామాబాద్ ఉప్పు తింటున్నందుకు నా మనసులో తెలిసింది నేను నిజామాబాద్కి ఏమైనా చేయాలి అనే పరిస్థితులు తప్పిస్తున్నటువంటి వాడిని. అలాగే మీరు కూడా మీరందరూ మహానుభావులే. మీకు వచ్చిన రీతిలో నిజామాబాద్కి ఈ సేవలు అందించవలసిందే మీ సభాపతి మనసారా. తొలి మళ్ళీ ఉపన్యాసం స్వరసౌరభం సంస్థకి అధ్యక్షుడైనటువంటి అయాచితం నాగరాజ శర్మ గారు, సుమధుర గాయకులు, సంగీత విద్వాంసులు వేదిక ఇచ్చేసి వారి కాలాన్ని కూడా మనకు ఒక్కసారి వినిపించాల్సిందిగా కోరుతున్నాం.
ఈ వేదికపై అందరికీ సన్మాన కార్యక్రమాలను నిరంతరంగా నిర్వహిస్తున్నటువంటి శ్రీపాద కుమారస్వామి గారికి ముఖ్యమంత్రిగా వారికి ఈ కళారంగానికి చేస్తున్నటువంటి సేవలకు ఎంత పొగిడినా చాలా నేను చాలా చిన్నవాడిని. అయితే ఈరోజు ఇక్కడ సన్మానాలను అందుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు దాశరథి గారి మన తెలంగాణ ముద్దుబిడ్డ, అదేవిధంగా తెలంగాణ యొక్క మంచి రచయిత అయినటువంటి శ్రీ దాశరథి గారి 99వ జన్మదినోత్సవం సందర్భంగా వారి గురించి 2 మాటలు మనం మాట్లాడకపోతే అది న్యాయం కాదేమని చెప్పేసి, దాశరథి గారు ఆయన నిరాడంబరుడు, తర్వాత చాలా పేదరికాన్ని అనుభవించినటువంటి. ఎందుకు చెప్తారంటే నిరాడంబరుడు అని ఎందుకు చెప్పారంటే, ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన తెలుగు భాషా సంఘం అధ్యక్షుడిగా ఉన్నాడు. ఎన్టీఆర్ తర్వాత గవర్నమెంట్ చేంజ్ కాగానే నేను పదవి తీసేశాను. అప్పుడు ఆయన నడుచుకుంటూ వెళ్ళినప్పుడు నేను చూశాను. హైదరాబాదు రోడ్డులో ఆఫీస్ నుంచి ఇంటికి నడుచుకుంటూ పోతున్నటువంటి దృశ్యాన్ని నేను చూశాను. అదేవిధంగా ఆయన పేదరికం అనుభవించినటువంటి వ్యక్తి. ఎందుకంటే నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని అద్భుతమైనటువంటి ఉద్రేకపూరితమైన రచనలు రాసినటువంటి ఆయన కలం ఎంతో ఉద్యమ స్ఫూర్తిని కలిగించి తెలంగాణ ఉద్యమాన్ని నడిచినటువంటి ఆయన కలం ఒక కరవాలం. ఆ కరవాలమే కాదు, ఆయన ఎంతో ఉజ్వల జ్వాలలను, ఉద్యమ జ్వాలలను వెలిగించినటువంటి ఆయన కలం. అతను వాళ్ళ ఇంటిలో మా అన్నగారు చెప్పారు, వాళ్ళ ఇంటికి ఒకసారి వీళ్ళేదో ఒక కార్యక్రమం పెట్టుకొని ఆయనకు చీఫ్ గెస్ట్ వెళ్ళడానికి కాలేజ్ నుంచి వెళ్ళారు. వెళ్తే ఇంట్లో కుర్చీలు కూడా లేవు, చాప చేసి కూర్చోమని చెప్పారు. అయితే ఆయన లోపల నుంచి వచ్చిన తర్వాత ఆయన సన్మానించడానికి వీళ్ళు శాల్వాలు అదేవిధంగా పూలదండలు తీసుకొని వెళ్ళారు. వారిని సన్మానించడానికి వీళ్ళు వెళ్తుంటే ఆయన ఆపాడు. మీరు ఏం తీసుకొచ్చారు అని అడిగారు. మేము శాల్వాలు తీసుకొచ్చాము, అదేవిధంగా దండలు తీసుకొచ్చాము మిమ్మల్ని సన్మానించడానికి తీసుకొచ్చే. ఎందుకు తీసుకొచ్చారని ఆ 200 నాకు ఇస్తే నాకు 2 రోజులు కూరగాయలకు వాటికి పనికొస్తుంది కదా. అటువంటి పేదరికంలో ఉండి కూడా అద్భుతమైనటువంటి రచనలు అండి. ఇటు ఉద్యమ జ్వాలను తన కళ ద్వారా వ్యాపింపజేస్తూనే ఆయన రాసినటువంటి మధురమైనటువంటి గీతాలు, హృదయాలను తాకేటటువంటి గీతాలు, సినీ గీతాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి అలాంటి వ్యక్తిని మనం స్ఫూర్తిగా తీసుకుని చాలా మన యువత వాళ్ళకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి తగినట్టుగా సంగీతం సమకూర్చినటువంటి సాలూరి రాజేశ్వరరావు గారు కూడా మనం ఈరోజు స్మరించుకుంటున్నాం. ఇది ఇద్దరమ్మాయిల చిత్రంలో 1963లో వచ్చినటువంటి చిత్రం. ఈ చిత్రంలోని పాటలు మీకు వినిపిస్తాను. దీనిపై సాహిత్యం, సంగీతం పెట్టి మీరు అబ్జర్వ్ చేయండి ఎంత మధురంగా. పాడేది సుశీల, కానీ ఇంకేం పాడతారు. వినిపించని రాగాలే, కనిపించని అందాలే, అలలై మదినే కలతే, కలలో ఎవరో
కొన్ని పల్లవులు మళ్ళీ మనకి విధిగా ఏది దాశరథి రచించి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఇప్పటికీ యువత గుండెల్లో మోగుతున్నటువంటి పాట. ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము నా మదిలో నీవై నిండిపోయేనే. ఏ దివిలో మెరిసిన పారిజాతము ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు కావాలి మూడు పొదరిల్లు పొదరిల్లు వీణ పాటలు మదిలో వీడలు రోగే ఆశలు చెలరేగే కలనైన కనని ఆనందం ఇదలోన విరిసి నాడే మదిలో వీడలు రోగే ఆశలు చెలరేగే. అమాయకుల పాట సినిమాలో పాట వీణ మీద గోపాల అదిలముగానే నిలిపిది రూపమేరా పాడెదు నీ నామమే గోపాల. ఏకవీణా పలుకలేనన్నది నీవు రాగరాదా నిలువలేనన్నది నీవు లేక వీణా గోదావరి గడుతుంది గట్టు మీద చెట్టుంది చెట్టు కొమ్మల పిట్టుంది పిట్ట మనసులో ఏముంది ఓ ఓ కార్యక్రమాన్ని ఆగస్టు ఫస్ట్ వీక్ ఆఫ్ సెకండ్ వీక్లో ఒక దాశరథి సినారే రాసినటువంటి సినీ గీతాలతో ఒక సంగీత విభావాన్ని మేము నిర్వహిస్తున్నాం. ఆ దానికి రసజ్ఞులు రసహృదయులు అందరూ కూడా అటెండ్ అయ్యి ఆ రసాస్వాదన పొందుతారని చెప్పి ఆశిస్తున్నాం. శ్రీపాద కళాపీఠం సన్మాన కార్యక్రమానికి విచ్చేసిన అత్యంత మహారాజులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు, సెలవు. మళ్ళీ కలుద్దాం. అంటే చరిత్రని రాయాలని నాకు తప్పకుండా చెప్పిస్తాను. తప్పకుండా మళ్ళీ ఈసారి ఇంకోటి స్టడీ చేయండి. బుక్కులు కూడా ఇచ్చాడు రెడ్డు చూడండి. నేను అది కూడా చూసాను. ఈరోజు చాలా సుదినం. ఎందుకోసమంటే మహాకవి దాశరథి 99వ జయంతి వేడుకలు మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ ఆయన మీద ఉండే గౌరవ ప్రపత్తులతో మరి మన ఘనంగా చేసుకునే విషయం తెలిసింది. అదే ఉద్దేశంతో నిజామాబాద్లో శ్రీపాద కళాపీఠ పక్షాన వారి జయంతి వేడుకలు 99వ జయంతి వేడుకలు చేయాలనే ఉద్దేశం కలిగి ఈరోజు ఆ కార్యక్రమాన్ని ఇక్కడ గీతా భవన్లో మేము
నిర్వహించాం. ఆ కార్యక్రమానికి మరి ఎంతోమందిని పిలిచాం. వాళ్ళందరికీ చాలామంది పెద్ద ఎత్తులో మేము ఉత్సాహాన్ని ఆశించాం. వాళ్ళందరికీ మరి మనస్ఫూర్తిగా సుస్వాగతాన్ని తెలియజేస్తున్నాను. ఎందుకోసమంటే సభాముఖంగా చూస్తే కాలు మొత్తం నిండిపోయింది. ఆ విధంగా మరి వాళ్ళు రావడం నిజంగా మేము చేసుకునే అదృష్టం, మేము చేసిన ముహూర్త బలమని నేను అనుకుంటున్నాను. ఆ విధంగా మనకి ఈ కార్యక్రమం చాలా చక్కగా జరిగిందని అందరూ మెచ్చుకుని, నేనంటే నా అంతా నేను చెప్పకూడదు, కానీ ఇది వచ్చిన ఆడియన్స్ చెప్పే పరిస్థితిలో వినది. దాని అందుకోసం అంటే నాకు ఎందుకో మనసులో ఒక తలపు కలిగింది. నిజామాబాద్లో ఉన్నటువంటి ఆణిముత్యాలు లాంటి నిష్ణాతులైన గొప్ప గొప్ప వాళ్ళని సన్మానం చేయాలనే మరి సంకల్పం కలిగింది. దానికి మా కార్యవర్గ సభ్యులైనటువంటి ఉపాధ్యక్షుడు చంద్రబాబు కానీ, మరి డాక్టర్ గణపతి అశోక్ శర్మ గారు కానీ, మరి జనగామ చంద్రశేఖర్ ప్రధాన కార్యదర్శి, వాళ్ళిద్దరు ఉపాధ్యక్షులు, వాళ్ళిద్దరు ఇంతకుముందు చెప్పిన వాళ్ళు. తర్వాత చిరంజీవాచార్య కార్యనిర్వాహక కార్యదర్శి. ఇవి అందరం కలిసి ఒక యూనియన్గా ఒక మాట మీద ఉండి ఈ కార్యక్రమం చేయాలని కట్టడి కట్టుకుని అందరం మరి ఏకాగ్రతతో ఈ కార్యక్రమం తలపెట్టాం. అది నిజంగా మేము అనుకున్న దానికి కంటే ఎక్కువ ఏది మనసు సంతోషపడేలాగా ఈ కార్యక్రమం జరిగింది. ఎందుకోసం అంటే మహానుభావుడు దాశరథి గారు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకోసం అంటే ఆయన చాలా నిరాడంబరుడు. మన గొల్లపూడి భారతిరావు ఆయన మద్రాసులో ఇద్దరు కలిసి మన ఆకాశవాణి కేంద్రంలో పనిచేశారు. వాళ్ళ పేపర్లో వచ్చింది, మీరు చదివి ఉంటారు. మరి మా గొల్లపూడి భారతిరావు ఎవరంటే ఈయన సినిమాల్లో ఎన్నో కొన్ని మొదల పాటలు రాశాడు. సినిమా వాళ్ళు ఈ మెచ్చి ఆయనకి ఎన్ని రూపాయలు ఇచ్చారో తెలియదు, కానీ ఆయన బ్యాంక్ ఖాతా మాత్రం నిండలేదనే పరిస్థితిలో మాట్లాడు. అంటే అత్యంత అటువంటి నిరాడంబరుడు, అటువంటి గొప్ప వ్యక్తి. మరి తర్వాత నిజామాబాద్కి ఆయనకి మనకి అవినాభావ సంబంధం ఉంది. అందుకోసం నేను నిజాం నిరంకుశ పరిపాలనకి మరి ఆయన ఎదురొట్టి మరి పోరాటం చేస్తే నిజామాబాద్ జైల్లో ఆయన పెడితే కోటి రత్నాల వీణున తెలంగాణ అనే పరిస్థితిలో ఆయన బొగ్గుతో రాసి అది ఒక చిరస్థాయిగా నిలిచిపోయే ఒక క్యాప్షన్గా ఆయన తయారు చేసి పెట్టింది. అది ఒక ప్రజల్లో అది మారుమోగిపోతుంది అన్నమాట. అటువంటి మహనీయుడు మరి జయంతి వేడుకలు జరుపుకోవడం మాకు కూడా చాలా ఎంతో సంతృప్తి వచ్చింది. ఇచ్చాక ఈ కార్యక్రమంలో మరి ఎవరైతే ఉన్నారో మేడ్చల్ ప్రభాకరరావు గారు మహాకవి, ఎన్నో పుస్తకాలు రాశారు. ఆయన మనిషి కనిపించడు, కానీ ఆయన విద్వత్తు చాలా గొప్పది. ఆయన ఎన్నో పుస్తకాలు రాశాడు. కొన్ని పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు సన్మాన ఖరీదులందరికీ పంచడంతో పాటు నాకు కూడా మొత్తం కట్ట తీసుకొచ్చి ఇచ్చాడు. అంచేత ఏంటన్నమాట, అంతటి విద్వత్తు ఉన్న మహామనిషి. రెండో ఆయన మరి అందుకు కందుకుర్తి యాదవరావు, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన చారిత్రక పరిశోధకుడు. ఆయనకి ఎన్నో తెలంగాణ గవర్నమెంట్ ఏది మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన ఎంతో సముచిత రీతిని సత్కరించింది. నిజామాబాద్ చరిత్ర అంతా మొత్తం అంతా ఆయన ఎన్ని పుస్తకాలు రాశారు. ఇవాళ కూడా నాకు ఆయన రాసిన పుస్తకాలు తీసుకొచ్చి నాకు బహుకరించారు. చేత ఎన్నో బిరుదులు సత్కారాలు పొందినటువంటి మహానుభావుడు. మరి ఆయన కూడా 90 సంవత్సరాలు తర్వాత మనం ఇంకోటి నాకు గురువు ఎవరు మేక రామస్వామి కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాడు. చాలా నిరాడంబరుడు. ఎప్పుడు చూసినా పుస్తకం అనే పరిస్థితిలో ఇంటి నిండా పుస్తకాలు ఉండేవి. చేత అతన్ని నడిచే గ్రంథాలయంగా నేను అభివర్ణిస్తూ ఉంటాను. అటువంటి మహనీయుడికి అతనికి కూడా 93 సంవత్సరాలు. అటువంటి మహానుభావుడు సన్మానం చేసుకునే అదృష్టం జరిగింది. అలాగే అదే దేశపాండే గారు, ఆయన కూడా మంచి హిందీలో తెలుగులోనూ మంచి గొప్ప రచనలు చేసిన మహానుభావుడు. చేత అయోధ్య బాలరాముడు విషయంలో ఆయన హిందీలో పాట రాస్తే అక్కడ బ్రాడ్కాస్ట్ చేశారు. తర్వాత బాలసుబ్రహ్మణ్యం చేత ఎంతో వేయి ప్రయాసాలకు వచ్చి డబ్బు ఖర్చు పెట్టి ఆయన రాసిన రికార్డ్ చేయించారు. ఇటువంటి ఆయన చేసే రికార్డులన్నీ చెప్పాను, సభలో కూడా చెప్పాను. మన నిజామాబాద్లో ఉన్నటువంటి గుళ్ళలో, అన్ని గుళ్ళలో ఆయన రాసిన పాటలు బాలసుబ్రహ్మణ్యం పాడిన మహానుభావు గారిని మన వేరే చోట మొత్తం మన రాష్ట్రం అంతా కూడా ఆయన రాసిన పాటలు మరి మహానుభావు గారిని కోరుకుంటున్నాను. ఇక ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాల్సి ఉన్నాయి. భగవంతుడు ఆయన ఏదో నాకు ఓపిక ఇస్తే అన్ని విధాలు ఓపిక ఉన్నంత కాలం నేను సేవలు చేయాలని చేస్తుంటే మరి నేను నిజంగా ఎందుకోసం అంటే
నిజామాబాద్కి పేరు ప్రఖ్యాతి తీసుకురావాలనే నా తపన. అంటే నా గురించి నేను చెప్పుకోకూడదు కానీ ఇది తెలుసు, అందరికీ తెలిసిన విషయమే. మరి నిజామాబాద్ నా పేరు ప్రఖ్యాతులు మొత్తం 2 రాష్ట్రాల్లో రెపరెపలాడించిన వ్యక్తుల్లో నేను కూడా నేను తప్పకుండా చెప్పగలను. ఎందుకోసం అంటే నేను నిజామాబాద్కి బంగారు నది, వెండి నదితో పాటు 12 నదులు తీసుకొచ్చాను. నేను ఎందుకోసం తీసుకొచ్చాను? నిజామాబాద్ పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలి అనే పరిస్థితిలో సరస్వతి గారి సంపర్శాలు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాం. శ్రీపాద కళా పరిషత్తులు ఎన్నో కోర్టులు నిర్వహించాం. తర్వాత ఇలా శ్రీపాద సాహిత్య కళాపీఠ నుంచి 18 సంవత్సరాల నుంచి సేవలు చేస్తూనే ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూనే ఉండాలనే తపన, మన ఉద్దేశం ఎప్పుడూ మన మనసులో మెదలాడుతూనే ఉంటుంది. చేత నిజామాబాద్ అంటే మెట్టి నిలనుకొని నేను తిరుగుతాను. చేత నన్ను ఎంతో అభిమానించింది నిజామాబాద్ వల్ల నేను పైకి వచ్చేందుకు చేత నీకు ధన్యవాదాలు.